ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం మీకు నోటిఫికేషన్ వచ్చింది. 15 డేస్లో మీరు జాబ్లో అయితే చేరచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అయితే మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది రేపటితో అయితే ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. కేవలం మీకు 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. జస్ట్ మనకి రేపటి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకొని, మీకు డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, వ్యవసాయ శాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి మీరు బయోడేటా ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క బయోడేటా ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఆయన యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ అప్లికేషన్ పేజ్ అంటే మనకి బయోడేటా ఫామ్ అంటాము. ఈ యొక్క బయోడేటా ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో కేవలం మనకి ఒకటే పేజీ ఉంది, పెద్దగా మనకి 2-3 పేజెస్ అయితే లేవు. కేవలం సింగిల్ పేజీ అప్లికేషన్ ఫామ్. సో ఇందులో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి మనము డైరెక్ట్గా ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకొని మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ బయోడేటా ఫామ్లో మీరు ఏమేమి డీటెయిల్స్ రాయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్ కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి రాయాలి. తర్వాత ఇక్కడ ఈఏపీ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది వదిలేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది రాయండి క్యాపిటల్ లెటర్లో. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి అది మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క జెండర్ మేలా ఫీమేలా, తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడా అన్మ్యారీడా, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి అండ్ ప్రజెంట్ మీ యొక్క అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్ రాయండి. తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీరు ఎక్కడి వరకు చదువుతున్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ రాసేసి, సో ఫైనల్ ఇక్కడ మీరు ఏంటంటే సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఈ ప్లేస్లో మీ సైన్ పెట్టేసేసి తర్వాత ఇక్కడ మీరు డేట్ అనేది రాసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి, దీంతో పాటుగా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలో చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. అయితే ఒక ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి నేషనల్ మిషన్ మోడ్ ప్రోగ్రామ్ ఆన్ న్యూట్రిషనల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డైజెస్టిబుల్ ప్రోటీన్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఇన్ రైస్ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్లో భాగంగా మిమ్మల్ని ఫీల్డ్ అసిస్టెంట్గా అయితే తీసుకుంటున్నారు. ఈ జాబ్కి సంబంధించి సెలెక్టెడ్ వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు 18,000 రూపీస్ అనేది పే చేస్తారనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు మినిమం 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఏజ్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుందంటే, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మిమ్మల్ని సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే, డైరెక్ట్గా మిమ్మల్ని వాకిన్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తున్నారు. సో డైరెక్ట్గా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్, ఒరిజినల్స్, బయోడేటా ఫామ్ అన్నీ కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఏ రోజు అంటే 12th జనవరి రోజు మార్నింగ్ 10:30 AM లోపే అక్కడ మీరు ఉండాలన్నమాట. సో డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి ICAR CRRI అంటే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కటక్లో మీరు పోస్టింగ్ అనేది ఉంటుంది. అక్కడే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. అయితే జాబ్కి సెలెక్ట్ అయితే మీరు ఏం వర్క్ చేయాలి అంటే, ఇది ఫీల్డ్ అసిస్టెంట్ కాబట్టి, ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కాబట్టి మీరు ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ లేఅవుట్, సో ఫీల్డ్ లేఅవుట్కి సంబంధించి ప్రిపేర్ చేయడము, ఫీల్డ్ ప్రిపరేషన్ అండ్ డేటాని కలెక్ట్ చేయడము అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్ సెట్ ఫామ్ అండ్ అసిస్టింగ్ ఇన్ ల్యాబొరేటరీ వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క వర్క్ అనేది మనకి అసైన్ చేస్తారనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే,
కంపల్సరీగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఇచ్చారు. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో డిజైరబుల్ అనేది మనకి అవసరం లేదనమాట. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే కొంచెం మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, లేకుండా కూడా పర్వాలేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం కంపల్సరీ అనమాట. సో ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th పాటు 2 years వొకేషనల్ కోర్స్ అనేది అగ్రికల్చర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే 10th క్లాస్ అనేది పాస్ ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు 2 years ఫీల్డ్ అసిస్టెంట్ అలాంటి వర్క్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఈ క్వాలిఫికేషన్ కూడా లేకపోతే 10th క్లాస్ పాస్ ఉండి ఐటీఐ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఐటీఐ ఇక్కడ ఏ ట్రేడ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఇక్కడ ఏ ట్రేడ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి దానికి రిలేటెడ్గా ట్రేడ్ ఉన్నా ఏ ట్రేడ్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. సో 10th పాటు ఐటీఐ పాస్ అయినా, లేదంటే 10th పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేదంటే 10th పాటు అగ్రికల్చర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో వొకేషనల్ కోర్స్ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇది మనకి జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీస్. సో దీనికి సంబంధించి మనకి ఇది ప్రాజెక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు కాబట్టి సో ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జనవరి 2027 వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇంకా మీకు ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం మీరు కంపల్సరిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో పాటుగా ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 10th క్లాస్ మెమో, దాంతోపాటుగా జిరాక్స్ కాపీస్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు పట్టుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. బయోడేటా ఫామ్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ది వెబ్సైట్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ టు బి డిపాజిటెడ్ అలాంగ్ విత్ ద కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మాత్రం మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా ఎవరికి పే చేయాల్సినటువంటి పని లేదనమాట. ఫ్రీ రిక్రూట్మెంట్ ఇది. సో మీరు ఎవరైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మనకి వేకెన్సీ కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఈ యొక్క ఐసీఆర్కి సంబంధించి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కటక్, ఒడిస్సా 753006 ఇండియా. సో ఈ యొక్క లొకేషన్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. మీకు పోస్టింగ్ కూడా అక్కడ ఉంటుంది. కాకుండా మీకు ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ ఇంకా ఇతర జాబ్స్కి సంబంధించి కానీ లేదంటే ఇదే సంస్థ నుంచి మీకు జాబ్స్ పడ్డప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది. సో మీకు దగ్గరగా లొకేషన్ ఉంటే మాత్రం వెళ్ళండి, లేదంటే మాత్రం వదిలేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.